Students, welcome to Chemistry Wins YouTube channel. So in this video session, let us try to understand about dry corrosion. So dry corrosion అంటే ఏంటి? డ్రై అంటేనే అక్కడ వాటర్ ఉండదు, మాయిశ్చర్ ఉండదు, లేదా ఏదైనా కండక్టింగ్ లిక్విడ్ ఉండదు, అంటే సాల్ట్ సొల్యూషన్స్ ఇటువంటివి ఉండవు. సో మెటల్ డెస్ట్రాయ్ అవుతుంది దేని ఆబ్సెన్స్లో అంటే మాయిశ్చర్ కానీ aqueous సొల్యూషన్ కానీ. So the destruction of metal in absence of moisture or aqueous solution is called as a dry corrosion. Then the second point is the dry corrosion usually occurs by the attack of atmospheric gases like oxygen, hydrogen sulfide, halogens, sulfur dioxide, carbon dioxide on a metal surface. So dry corrosion లో మాయిశ్చర్ కాకుండా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఆక్సిజన్, హైడ్రోజన్ సల్ఫైడ్, హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇటువంటి గ్యాసెస్, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ మనందరికీ తెలుసండి, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఓకేనా? సో ఈ గ్యాసెస్ మెటల్ని డెస్ట్రాయ్ చేస్తే అది డ్రై కరోషన్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డ్రై కరోషన్. సో డ్రై కరోషన్ ఆల్వేస్ occurs in absence of moisture. Okay? Then dry corrosion is divided into three types. Type 1 is oxidation corrosion. Type 2 is corrosion by other gases. Type 3 is liquid metal corrosion. The major type of dry corrosion is oxidation corrosion. So మీకు నేమ్లోనే ఉంది ఆక్సిడేషన్ కరోషన్. సో ఆక్సిడేషన్ కరోషన్ అంటే ఇట్ అక్కర్స్ బై ద అటాక్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. ఓకే, దెన్ because of attack of oxygen gas on the metal surface, it results in formation of a corresponding metal oxide layer. So examples for the metals that shows oxidation corrosion, that means examples for the metals that are easily attacked by the oxygen gas are alkali metals and alkaline earth metals. Okay, so oxidation corrosion లో atmosphere లో ఆక్సిజన్ గ్యాస్ ఉంది, మనందరికీ తెలిసిందే. సో ఈ ఆక్సిజన్ గ్యాస్ చాలా రియాక్టివ్ గ్యాస్. సో ఈ గ్యాసు అన్ని మెటల్స్ పైన అటాక్ చేసి ఆ మెటల్స్ని కర్రోడ్ చేస్తుంది, అంటే డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఈ విధంగా మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కరస్పాండింగ్ మెటల్ ఆక్సైడ్ లేయర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనుకోండి, ఐరన్ ఆక్సైడ్ లేయర్. కాపర్ అనుకోండి, కాపర్ ఆక్సైడ్ లేయర్. జింక్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే జింక్ ఆక్సైడ్ లేయర్. సో ఈ విధంగా మెటల్ ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఏ మెటల్స్ ఆక్సిడేషన్ కరోషన్ని చాలా ఈజీగా ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ఆల్కలీ మెటల్స్ లైక్ లిథియం, సోడియం, పొటాషియం, అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ లైక్ బెరీలియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ కరోషన్ అండ్ ఎగ్జాంపుల్స్. దెన్ మనం ఇప్పుడు మెకానిజం చూద్దాం. లెట్ us see the mechanism. సో ఫస్ట్ మనకేంటంటే దెర్ ఆర్ అబౌట్ 4 steps ఇన్ ద మెకానిజం ఆఫ్ ఆక్సిడేషన్ కరోషన్. మీరు ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద మెటల్, ఒక మెటల్ బార్ ఉంది, అండ్ ఈ మెటల్ బారు మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేసాం, మీకు చూపించాను. దెన్ ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ద అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ గ్యాస్ గెట్స్ అబ్జార్బ్డ్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. అంటే మెటల్ సర్ఫేస్ పైన ఆక్సిజన్ గ్యాస్ ఫస్ట్ అబ్జార్బ్ అవుతుంది, సర్ఫేస్ పైన వచ్చి అటాచ్ అవుతుంది, దీన్ని అబ్జార్ప్షన్ అంటాం. ఓకేనా? దెన్ సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే మెటల్, అది ఐరన్ అవ్వచ్చు, ఈ మెటల్ అండి ఇక్కడ అది ఐరన్ కానీ కాపర్ కానీ ఏ మెటల్ అయినా కూడా తీసుకోండి, మనము ఆ మెటల్ని ఎంతో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? సో ద మెటల్ గెట్స్ ఆక్సిడైజ్డ్ ఇంటూ మెటల్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో మెటల్ అయాన్స్గా అంటే ఎం గివెన్ రైజ్ టు Mn ప్లస్ n ఎలక్ట్రాన్స్. ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, రైట్? ఆక్సిడేషన్ రియాక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. సో దీనివల్ల మనకి ఏం రిలీజ్ అవుతుందంటే మెటల్ అయాన్స్, ఎలక్ట్రాన్స్. ఓకే, దెన్ థర్డ్ స్టెప్ ఏంటంటే ద రిలీజ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ టేకెన్ బై ఆక్సిజన్ గ్యాస్ దట్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సైడ్ అయాన్స్. సో రిలీజ్ అయిన ఆక్సిజన్ గ్యాసు ఎలక్ట్రాన్స్తో రియాక్ట్ అయ్యి, అంటే మెటల్ రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్స్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి రిడక్షన్ రియాక్షన్. దెన్ ద మెటల్ అయాన్స్ అండ్ ఆక్సైడ్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ మెటల్ ఆక్సైడ్ లేయర్. సో మెటల్ అయాన్స్ Mn ప్లస్ పాజిటివ్ ఛార్జ్ అయాన్, క్యాటయాన్, అండ్ ఆక్సైడ్ అయాన్ O2 మైనస్ అంటే నెగిటివ్ ఛార్జ్ అయాన్. క్యాటయాను, యానియాన్ ఈ రెండు రియాక్ట్ అయితే, అంటే మెటల్ అయాను, ఆక్సైడ్ అయాన్ ఈ రెండు రియాక్ట్ అయితే మీకు కరస్పాండింగ్ మెటల్ ఆక్సైడ్ లేయర్ వస్తుంది.
రైట్. సో ఈ విధంగా మనకు మీరు ఇక్కడ మనం చూడొచ్చు మెటల్ అండ్ సో మెటల్ అయాన్స్గా ఎలక్ట్రాన్స్గా మనకు ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది. అండ్ దెన్ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ గ్యాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఎలక్ట్రాన్స్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ ఆక్సైడ్ అయాన్స్. సో మెటల్ అయాన్స్ అండ్ ఆక్సైడ్ అయాన్స్ ఆర్ డిఫ్యూజింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే ఒకదాని వైపు ఒకటి మూవ్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు Mn+ అవుట్వర్డ్ మూవ్ అవుతుంది మెటల్ సర్ఫేస్ మీదకి, O2- మెటల్ సర్ఫేస్ మీదకి వస్తుంది. సో ఎక్కడైతే Mn+ O2- అయాన్స్ రియాక్ట్ అవుతాయో, యునైట్ అవుతాయో, అక్కడ ఈ మెటల్ సర్ఫేస్ పైన మీకు ఒక మెటల్ ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెటల్ ఆక్సైడ్ లేయర్. ఓకే, మెటల్ ఆక్సైడ్ లేయర్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. ఓకే, సో దట్ ఈస్ ద మెకానిజం. దెన్ దీనికి కంటిన్యూషన్ కొద్దిగా చూద్దామండి. ద ఫార్మ్డ్ మెటల్ ఆక్సైడ్ లేయర్ డిసైడ్స్ ఫర్దర్ కరోషన్. సో ఇలా ప్రతి మెటల్ పైన ఒక ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రతి మెటల్ పైన ఒక ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవుతుంది. ప్రతి మెటల్ పైన ఆక్సైడ్ లేయర్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఏ మెటల్ అయినా. ఓకే, సో ఇలా వచ్చిన మెటల్ ఆక్సైడ్ లేయర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిసైడ్స్ ఫర్దర్ కరోషన్, అంటే కరోషన్ ఇంకా జరగాల వద్దా ఈ మెటల్ ఆక్సైడ్ లేయర్ డిసైడ్ చేస్తుంది. సో మెటల్ ఆక్సైడ్ లేయర్కి 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. First character is stable character. So as the name indicating, stable, it is very stable. So these metal oxides are non-porous, okay, and they are going to strongly bind to the metal surface, right? So this stable layer protects the metal. So a metal oxide layer అయితే స్టేబుల్ క్యారెక్టర్ ఉంటుందో, స్టేబుల్ క్యారెక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మెటల్ ఆక్సైడ్స్లో పోర్స్ ఉండవు. పోర్స్ అంటే హోల్స్ అండి, ఓకేనా. సో ఇలా పోర్స్ ఉన్నాయనుకోండి, ఆ పోర్స్ ద్వారా ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అయ్యి మళ్ళీ మెటల్ ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేసి మెటల్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో కాబట్టి నాన్ పోరస్, స్ట్రాంగ్లీ బైండింగ్, ఆ మెటల్ సర్ఫేస్ పైన చాలా స్ట్రాంగ్గా బైండ్ అయిపోతుందో అటువంటి మెటల్ ఆక్సైడ్ లేయర్స్ మనం ఏమంటామంటే స్టేబుల్ ఆక్సైడ్ లేయర్స్ అని అంటాం. సో ఈ స్టేబుల్ ఆక్సైడ్ లేయర్స్ చాలా స్ట్రాంగ్గా బైండ్ అవుతాయి, వీటిలో పోర్స్ ఉండవు. సో పోర్స్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ గ్యాస్ మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ క్యారెక్టర్ ఉంటే మెటల్ ఆక్సైడ్ లేయర్కి ఆ మెటల్స్ ఫర్దర్గా డెస్ట్రాయ్ కావు, కర్రోడ్ కావు. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద మెటల్. స్టేబుల్ ఆక్సైడ్ లేయర్స్ ప్రొటెక్ట్స్ ద మెటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ ఫిల్మ్స్ ఆన్ మెటల్స్ లైక్ అల్యూమినియం, కాపర్, లెడ్, టిన్. సో ఈ మెటల్స్ పైన అల్యూమినియం, కాపర్, లెడ్, టిన్, సో దీస్ మెటల్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ స్టేబుల్ ఆక్సైడ్ లేయర్ సో దట్ దే ఎస్కేప్స్ ఫ్రమ్ ద కరోషన్. ఓకే, అంటే ఒక్కసారి అల్యూమినియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్ లేయర్స్ ఒకసారి ఫామ్ అయిందంటే ఖచ్చితంగా ఫామ్ అవుతుందండి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇంకా కర్రోషన్ జరగదు, ఇంకా ఆక్సిజన్ గ్యాస్ అటాక్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, దెన్ సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే వాలటైల్ క్యారెక్టర్. సో కొన్ని మెటల్ ఆక్సైడ్ లేయర్స్కి వాలటైజేషన్ అంటే అది వాలటైల్ క్యారెక్టర్ ఉంటుంది. వాలటైల్ క్యారెక్టర్ మీనింగ్ ఏంటంటే సో దిస్ లేయర్ వాలటైజెస్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్, హెన్స్ ఇట్ డెస్ట్రాయ్స్ ద మెటల్. అంటే మెటల్ ఆక్సైడ్ లేయర్ వస్తుంది, అది వాలటైల్ అనుకోండి, వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది, వెంటనే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఆక్సిజన్ గ్యాస్ అటాక్ చేస్తుంది మెటల్ని, మళ్ళీ మెటల్ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవుతుంది, మళ్ళీ రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా కంటిన్యూస్గా ఆక్సిజన్ గ్యాస్ మెటల్ సర్ఫేస్ పైన అటాక్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మెటల్ డెస్ట్రాయ్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ ఉన్న ఆక్సైడ్ లేయర్ మనం ఏమంటామంటే వాలటైల్ ఆక్సైడ్ లేయర్. సో మాలిబ్డినం ట్రైఆక్సైడ్, ఇక్కడ మీరు చూడొచ్చు మాలిబ్డినం మెటల్ పైన ఆక్సిజన్ గ్యాస్ అటాక్ చేస్తే మాలిబ్డినం ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో మాలిబ్డినం మెటల్ ఆక్సైడ్ లేయర్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే వాలటైల్ క్యారెక్టర్. ఇది ఫామ్ అయిన వెంటనే రిమూవ్ అయిపోతుంది, మళ్ళీ ఆక్సిజన్ అటాక్ చేస్తుంది. ఈ విధంగా కంటిన్యూస్గా ఆక్సిజన్ గ్యాస్ మాలిబ్డినం పైన అటాక్ చేయడం వల్ల మాలిబ్డినం మెటల్ డెస్ట్రాయ్ అవుతుంది. ఓకేనా. దెన్ థర్డ్ క్యారెక్టర్ ఏంటంటే పోరస్ క్యారెక్టర్. సమ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, సో మెటల్ ఆక్సైడ్ లేయర్స్లో అక్కడక్కడ పోర్స్ ఉండొచ్చు, హోల్స్ ఉండొచ్చు, ఓకేనా. సో ఈ హోల్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ హోల్స్ ద్వారా ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ ద్వారా ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అవుతుంది. ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అయ్యి మెటల్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో కాబట్టి పోరస్ క్యారెక్టర్ ఉంటే ఆ మెటల్ కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. పోరస్ క్యారెక్టర్ ఉన్న ఆక్సైడ్ లేయర్ ఉంటే మెటల్స్ బాగా డెస్ట్రాయ్ అవుతాయి. పోరస్ ఆక్సైడ్ లేయర్ ఉన్న మెటల్ అంటే పోరస్ క్యారెక్టర్ ఉన్న మెటల్ ఆక్సైడ్ లేయర్స్ని ఏ మెటల్స్ ఫామ్ చేస్తాయంటే ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ లేయర్ దట్ విల్ డిసైడ్స్ ఫర్దర్ కరోషన్. ఓకే, that is about the first major category, oxidation corrosion. Then there is second type of dry corrosion, that is corrosion by other gases. The first type is oxidation corrosion. So oxidation corrosion is a type of dry corrosion which occurs in absence of moisture.
Then there is second type of corrosion, that is dry corrosion, corrosion by other gases. Not only oxygen, there are some other gases present in the atmosphere like sulfur dioxide, chlorine, hydrogen sulfide, carbon dioxide. So they also attacks the metal and destroys the metal. For example, the attack of chlorine gas on silver will give silver chloride films on the surface of the silver. So this silver chloride film is having protective nature. So the metal is not destroyed further by the formation of silver chloride films. Whereas the stannous tetrachloride film, that is, it is produced by the attack of chlorine gas on the tin, that is stannous. It is having non-protective nature. It will further destroys the metal. ఓకేనా. సో కరోషన్ బై అదర్ గ్యాసెస్లో అట్మాస్ఫియర్లో ఆక్సిజనే కాదు కదండి, వేరే గ్యాసెస్ కూడా ఉన్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ ఉంది, క్లోరిన్ ఉంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి, ఇంకా చాలా గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్ కూడా ఏం చేస్తాయంటే మెటల్ పైన అటాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ మెటల్ పైన క్లోరిన్ గ్యాస్ అటాక్ చేస్తే మనకు సిల్వర్ క్లోరైడ్ ఫిల్మ్స్ ఫామ్ అవుతాయి దానిపైన, ఆ సిల్వర్ సర్ఫేస్ పైన. ఈ సిల్వర్ క్లోరైడ్ ఫిల్మ్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రొటెక్టివ్ నేచర్. సో ఒక్కసారి సిల్వర్ మెటల్ పైన సర్ఫేస్ పైన క్లోరిన్ గ్యాస్ అటాక్ చేసి సిల్వర్ క్లోరైడ్ స్కేల్ కనుక ఫామ్ అయితే, సిల్వర్ క్లోరైడ్ ఫిల్మ్ కనుక ఫామ్ అయితే ఆ మెటల్ ఇంకా డెస్ట్రాయ్ కాదు. ఎందుకంటే ఈ సిల్వర్ క్లోరైడ్ ఫిల్మ్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రొటెక్టివ్, అది చాలా స్ట్రాంగ్గా బైండ్ అవుతుంది సిల్వర్కి. కాబట్టి సిల్వర్ పైన ఫర్దర్గా క్లోరిన్ గ్యాస్ అటాక్ అనేది ఉండదు, కాబట్టి సిల్వర్ ప్రొటెక్ట్ అవుతుంది. అదే ఇంకొక మెటల్ తీసుకుందాం, దట్ ఈస్ స్టానస్, దట్ ఈస్ టిన్. సో టిన్ మెటల్ పైన క్లోరిన్ గ్యాస్ అటాక్ చేసిందనుకోండి, మీకు టిన్ టెట్రాక్లోరైడ్, స్టానస్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అవుతుంది. బట్ స్టానస్ టెట్రాక్లోరైడ్ ఫిల్మ్కి ఉన్న నేచర్ ఏంటంటే నాన్ ప్రొటెక్టివ్, అంటే ఇది ప్రొటెక్ట్ చేయదు దేన్ని, టిన్ని. అంటే ఆ స్టానస్ టెట్రాక్లోరైడ్ ఫిల్మ్లో పోర్స్ ఉండొచ్చు, లేదా దానికి వాలటైల్ క్యారెక్టర్ ఉండొచ్చు. సో ఈ పోర్స్ ద్వారా మళ్ళీ ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అవుతుంది. ఓకేనా, మనం చూసామండి. సో ఇదొక ఫిల్మ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని స్టానస్ టెట్రాక్లోరైడ్ ఫిల్మ్ అనుకుంటే, ఈ పోర్స్ కనుక్కుంటే, హోల్స్ కనుక్కుంటే, ఆ హోల్స్ ద్వారా ఆక్సిజన్ గ్యాస్ ఎంటర్ అయ్యి మళ్ళీ టిన్ని డెస్ట్రాయ్ ఆ పోర్స్ ద్వారా క్లోరిన్ గ్యాస్ ఎంటర్ అయ్యి మళ్ళీ టిన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఈ విధంగా స్టానస్ టెట్రాక్లోరైడ్ ఫిల్మ్కి నాన్ ప్రొటెక్టివ్ నేచర్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ డ్రై కరోషన్, corrosion by other gases. And there is third type, that is liquid metal corrosion. సో పేరులోనే ఉంది. సో ఆల్ మెటల్స్ మనకు సాలిడ్ ఫామ్లోనే ఉంటాయి రూమ్ టెంపరేచర్ దగ్గర. మెటల్ లిక్విడ్గా మారాలంటే చాలా హై టెంపరేచర్కి హీట్ చేయాలి. సో కాబట్టి లిక్విడ్ మెటల్ కరోషన్ ఎప్పుడు జరుగుతుందంటే, ఇట్ అక్కర్స్ వెన్ ఏ హాట్ లిక్విడ్ మెటల్, ఇక్కడ మీరు చూడొచ్చండి, వెన్ ఏ హాట్ లిక్విడ్ మెటల్ ఫ్లోస్ ఆన్ సాలిడ్ మెటల్, ద సాలిడ్ మెటల్ కర్రోడ్స్, దట్ ఈస్ డెస్ట్రాయ్స్. సో ఎప్పుడైతే ఒక సాలిడ్ మెటల్ పైన లిక్విడ్ మెటల్ అంటే హై టెంపరేచర్ దగ్గర ఉన్న లిక్విడ్ మెటల్ ఫ్లో అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా సాలిడ్ మెటల్ లిక్విడ్ మెటల్లో కరిగిపోతుంది, అంటే డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ కర్రోషన్ మనం ఏమంటామంటే లిక్విడ్ మెటల్ కర్రోషన్. సో దట్ ఈస్ అబౌట్ ద 3 types of corrosion. So dry corrosion is the corrosion that occurs in absence of moisture. Dry corrosion is majorly 3 types: oxidation corrosion, corrosion by other gases, and liquid metal corrosion. So oxidation corrosion occurs by the attack of oxygen gas on the metal. So it results in formation of metal oxide layer. The metal oxide layer will be having 3 characters. Those are stable, volatile, porous. Stable metal oxide layers protects the metal. Volatile metal oxide layer will destroys the metal. Porous, if the metal oxide layer is having porous character, it also destroys the metal. Then second type of dry corrosion is corrosion by other gases. Not only oxygen, there are gases like sulfur dioxide, hydrogen sulfide, carbon dioxide, chlorine that are present in the atmosphere. They are also going to attack the metal, all metals, and they are going to destroy it. Then there is third type of dry corrosion, that is liquid metal corrosion. Liquid metal corrosion occurs by the flow of liquid metal present at high temperature on the solid metal. So it results in destruction of solid metal or corrosion of a solid metal. So that is about the entirety of dry corrosion. Thank you for watching.